మాళవిక, ఫస్ట్ సినిమా నుంచి చూస్తున్నాం. అంటే మీరు ఏదైనా ఒక రోల్ ఏదైనా యాక్సెప్ట్ చేశారు, ఒక సినిమా చేస్తున్నారంటే దాంట్లో స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్, మీకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటేనే చేస్తారు కదా. సో మరి దీంట్లో ఏంటంటే మనకు జస్ట్ ఒక 2-3 షార్ట్స్ మాత్రమే చూపించారు. ఆయన సినిమా తర్వాత చూడండి అంటున్నారు, ఒక సర్ప్రైజ్లో పెట్టారు. బట్ మీకు ఒక ఒక పర్ఫార్మర్గా, ఒక యాక్ట్రెస్గా మీకున్న స్కోప్ ఏంటి? బైకర్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? అంటే నేను స్టోరీ రివీల్ చేయను కాబట్టి దెర్స్ అ లాట్ ఫర్ మీ టు డూ అండి, అండ్ యుల్ సీ మీ ఇన్ అ వెరీ డిఫరెంట్ లుక్. అండ్ ఆయన తెలుసుకుని అంత పెట్టుకున్నారు ఇన్ ద ట్రైలర్, బికాస్ దెర్ సో మచ్ ఆఫ్ ద స్టోరీ దట్స్ లెఫ్ట్ టు బి సెడ్. అండ్ ఒక స్పోర్ట్స్మెన్ మూవీ అంటే వాళ్ళ పార్ట్నర్ పర్స్పెక్టివ్, మేబీ దే సాక్రిఫైసింగ్ అ లాట్, లేదా వాళ్ళు చాలా యాంగ్రీగా ఉంటారు. బట్ మధ్యలో అభిలాష్ చాలా మంచిగా ఒక యునో హీ పిక్డ్ అప్ అ స్లాట్ ఫర్ మీ. అండ్ ఇంకా చెప్పలేను, నేను రివీల్ చేయను కాబట్టి, బట్ ఇట్స్ బ్యూటిఫుల్. ఇట్స్ అన్యూజువల్ ఫ్రెష్ డైనామిక్ బిట్వీన్ అ కపుల్. యా. శర్వా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. హిట్ వైబ్స్ కనపడుతున్నాయి. సో అంటే మనమే ట్రైలర్ లాంచ్ అనుకుంటా, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. అప్పుడున్న మీ ఫిజిక్కి రోహిత్ శర్మ గారి బయోపిక్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. బట్ బైకర్లో మీ ఫిజిక్కి అన్నీ చూసిన తర్వాత రోహిత్ శర్మ గారు కాదు, విరాట్ కోహ్లీ గారు బయోపిక్ చేస్తే బాగుంటుంది అనేది సో నా ఒపీనియన్. ఆల్రెడీ ఒక స్పోర్ట్స్ సబ్జెక్ట్ టచ్ చేశారు కాబట్టి, సో చాలామంది కోరిక అది, మీరు ఎప్పటి నుంచో ఒక స్పోర్ట్స్ అంటే ఈ బయోపిక్స్లో ఏమైనా యాక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో ఏంటి మీ ఆలోచన కానీ మీ ఒపీనియన్ కానీ ఏమైనా చేంజ్ అయింది ఆ విషయం? నాకు తెలియదు కానీ, బట్ రోహిత్ శర్మ అని అయితే చాలా వింటూ ఉంటాను. బట్ ఇప్పుడు అది కథ వచ్చినప్పుడు దాని సంగతి కదా. సో డెఫినెట్లీ స్టోరీ ఈజ్ డెఫినెట్లీ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ. సో వస్తే మరి అప్పుడు చూద్దాం. అభి తీస్తే డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. శరవణంద్ గారు, లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. శరవణంద్ గారు, ఆయన రోహిత్ శర్మ అయితే నేను ఓకే, ఎంఎస్ ధోని. ఓకే. శరవణంద్ గారు, బేసిక్గా ఇప్పుడు ఇందులో ఒక బైకర్ కాబట్టి చాలామంది యంగ్స్టర్స్ బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, చాలా యాక్సిడెంట్స్ మనం చూస్తుంటాం రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా. సో వాళ్ళకి మీరు మీ సైడ్ నుంచి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి వాళ్ళకి? ఆల్రెడీ మొన్న ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మన ఒక అది ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే వెళ్ళటం కూడా జరిగింది. సో ఇట్స్ బైకింగ్ ఈజ్ నాట్ అబౌట్ స్పీడ్, ఇట్స్ అబౌట్ డైరెక్షన్, గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో హెల్మెట్లు తప్పకుండా పెట్టుకోండి. అది హెల్మెట్ అంటున్నాడు. కంపల్సరీ పెట్టుకోండి అండ్ అన్ని రూల్స్ ఫాలో అవ్వండి, పాటించండి. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. ఎస్. And the final question, Anjali. Shara gar, first of all congratulations, హిట్ వైబ్స్ కనిపిస్తున్నాయి. అండ్ అంటే లైక్ మీ కామెడీ టైమింగ్ అనేది చాలా బాగుంటుందండి. అంటే ఎప్పుడు వచ్చి ఆ పంచ్ వేసి వెళ్ళిపోతారో చాలామందికి తెలియదు. బట్ ఇది వచ్చేసి సీరియస్ సబ్జెక్ట్, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్. సో అంటే లైక్ ఎంతవరకు మీ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో ఉంటుందా, లేకపోతే కంప్లీట్గా డిఫరెంట్ శర్వా గారిని చూస్తామా? కంప్లీట్ డిఫరెంట్ శర్వాని చూస్తారండి. దిస్ జానర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ డిఫరెంట్ జానర్. ఖచ్చితంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ తగ్గకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద క్వశ్చన్స్ మళ్ళీ కలుసుకుందాం మనం. సక్సెస్ మీట్ తర్వాత ఎనీ హాకీ ఇండియా ఉంటుందని శర్వా గారు చెప్పడం జరిగింది. ట్రైలర్ అదిరింది. ట్రైలర్ని మీరు ఎంజాయ్ చేయండి. ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ గైస్ ఫర్ యువర్ సపోర్ట్. సూపర్ ఎనర్జీ. శర్వా గారి అభిమానులందరికీ మరొకసారి థ్యాంక్ యూ. రాజశేఖర్ గారి అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్.